ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమంటే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను అని. దేవుడు మనలందరినీ కూడా నూతన పరచాలని అనుకుంటున్నాడు. పాత సంవత్సరములో పాత రోతమైన జీవితాన్ని, పాత రోత కలిగినటువంటి ఆ మురికి గడ్డ వలె ఉన్నటువంటి ఆ జీవితాన్ని దేవుడు ఆ మలినాన్ని తుడిచివేసి పరిశుద్ధపరచాలని ఇష్టపడుతున్నాడు. ఈనాడు మనము అపవిత్రులమై ఉన్నాం, కానీ దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించడం ద్వారా, పరిశుద్ధమైనటువంటి ఆ రక్తము చేత మనము కడగబడడం ద్వారా మనమందరం కూడా ఏమయ్యామంటే పవిత్రులముగా మారాం. అయితే పవిత్రముగా ఉన్నటువంటి మనలందరినీ కూడా దేవుడు అత్యధికముగా నూతన పరచాలని ఇష్టపడుతున్నాడు. పాత జీవితంలో మురికి గుడ్డ వలె ఉన్నటువంటి మన జీవితాన్ని ఆయన సరిచేయాలని ఇష్టపడుతున్నాడు. మురికి గుడ్డలు చాలా కంపు కొడుతుంటాయి. భయంకరమైనటువంటి వాసన, భయంకరమైనటువంటి దుర్వాసన, కంపు కొట్టే వాసన. అయితే పరిమళ వాసనలాగా దేవుడు నిన్ను నన్ను మలచాలని ఇష్టపడుతున్నాడు. చూడండి, పంది ఎంత మనము బయటికి తీసుకొని వచ్చి ఆ పందిని మనము బాగా శుభ్రంగా, ఎంత శుభ్రంగా అంటే బాగా సబ్బుతో కడిగి, షాంపూతో కడిగి దానిలో ఉన్నటువంటి ఆ మట్టి, ఆ మలినము అంతా తొలగించేసి చక్కగా దాన్ని తయారు చేసామనుకోండి. తయారు చేసి మళ్ళీ దాన్ని బయటకు వదిలితే అది ఏమవుతుంది? మళ్ళీ తిరిగి బురదలోనికి వెళ్ళిపోతుంది. ఈనాడు మురికిలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు బయటికి లాక్కొని వచ్చి మనల్ని పరిమళ వాసనగా మలచాలని, మనలందరినీ కూడా హిస్సోపుతో కడిగి, ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే, బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగైతే పంది బురదలోనికి వెళ్ళి మళ్ళీ దొర్లుతుందో, అలాగే మానవుడు కూడా తిరిగి లోకంలోనికి వెళ్ళి లోకాశలకు పోయి లోక పాపం అనేటువంటి బానిసత్వంలో బ్రతుకుతున్నాడు. మానవుడు భయంకరమైనటువంటి పాప భోగములను అనుభవిస్తూ భయంకరమైన పాపము చేస్తున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మన కొరకు రక్తాన్ని కార్చిన వారు లేడు. మన తల్లి కావచ్చు, మన తండ్రి కావచ్చు, మన బంధువులు, మన స్నేహితులు, మన అన్న తమ్ములు, మన చెల్లెళ్ళు, అక్కలు కావచ్చు, ఎవరు కూడా మన కోసం రక్తము కార్చలేరు, ఎవరు కూడా మన కోసము ప్రాణము పెట్టలేరు. కానీ నేను సేవిస్తున్న దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన మీద ప్రోక్షించి ఆ రక్తముతో మనల్ని కడిగి ఆ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి ప్రాణత్యాగము చేసేటువంటి ఆ దేవుణ్ణి మనం స్మరించుకుంటూ, మురికి గుడ్డ వలె ఉన్నటువంటి నా జీవితాన్ని పరిశుద్ధముగా పరిమళ వాసనగా మలచిన దేవా నీకు స్తోత్రమని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. కాబట్టి 2025 సంవత్సరంలో మన జీవితం మురికి గుడ్డ వలె ఉన్నది. అయితే ఈ 2006 సంవత్సరం నుంచి పరిమళ వాసనగా నీవు నేను ఉంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఈ సంవత్సరం నుంచి నూతనమైన తీర్మానంతో మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని మలచి, ఆ రీతిగా దేవుడు మనల్ని అభివృద్ధిని పరచి నూతనమైన కృపతో ఆయన నిన్ను వర్ధిల్లింప చేయాలని ఇష్టపడుతున్నాడు. అటువంటి దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవిద్దామా? అటువంటి దేవుణ్ణి మనము మహిమకరంగా ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని కొనియాడదామా? దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు లోబడి మనమందరం కూడా జీవించేవారిగా ఉందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మన వెనికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్.